టీమిండియాతో జరిగే చివరి 2 టెస్టుల్లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేస్తే జట్టు మరింత బలంగా మారుతుందని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అన్నాడు. కానీ సవాళ్లతో కూడిన ఉపఖండ పిచ్లపై అతడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకోవడం లేదన్నాడు. అయితే గత ఏడాది స్టోక్స్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు తాత్కాలికంగా బౌలింగ్కు విరామం ఇచ్చాడు. గత 3 టెస్టుల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. రాంచీలో జరగనున్న 4వ టెస్టుకు ముందు పిచ్ పరిస్థితి అంచనా వేసిన తర్వాతే స్టోక్స్ బౌలింగ్ చేయడంపై తుది జట్టు ఎంపికపై నిర్ణయానికొస్తామని మెకలం తెలిపాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్కు అందుబాటులో ఉంటే జట్టు మరింత బలంగా మారుతుంది. అతడు చాలా తెలివైనవాడు. ఆల్రౌండ్ ప్రదర్శన చేయగలిగే ఫిట్నెస్ ఉండి ఎక్కువ ఓవర్లు వేసేలా శరీరం సహకరిస్తేనే అతడు బౌలింగ్కు దిగుతాడు. రాంచీ పిచ్ను అంచనా వేసిన తర్వాత తుది జట్టు ఎంపిక ఉంటుంది. ఒలీ రాబిన్సన్, అట్కిన్సన్ లాంటి ఆటగాళ్లతో మాకు బౌలింగ్ ప్రత్యామ్నాయాలున్నాయి. 4వ టెస్టుకు స్పిన్ పిచ్ను సిద్ధం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడున్న జట్టుతో సంతృప్తిగా ఉన్నాం. గత 3 టెస్టుల్లో మా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. చివరి 2 టెస్టుల్లో తిరిగి పుంజుకుంటాం అని మెకలం అన్నాడు. ఇక 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ముందంజలో నిలిచింది.